చేసావు, సూపర్ గా ఆడావురా. నిన్న పక్కింటి తాత చౌక ఆడిన వాళ్ళకి పెద్ద అమౌంట్ ఇచ్చారంట్రా. నిన్ను చేర్చుకుంటారేమో అడగనా, నీకు ఉద్యోగం దొరికినట్టుంటుంది. ఏమ్మా నేను ఇప్పుడు చేసింది నీకు చావు డాన్స్ లో ఉందా? కావాలంటే నువ్వే చూడు, నేను పెద్ద యాక్టర్ ని స్క్రీన్ మీద ఆడతాను, మన స్టేటే ఆడుద్ది. మన స్టేట్ యా ఇలా చూడరా, నీకు ఈ జన్మకు యాక్టింగ్ రాదు. పేవర్ చదవ అని. ఏంటి అరుస్తున్నావు? ఏదో ఒక రోజు నీకు మా అమ్మ చేసే ఉప్మా పెట్టేస్తాను. మా ఎవరికి యాక్టింగ్ రాదు రా, ఒకసారి వచ్చిన డ్రామా చూడు. నేను చేసిన యాక్టింగ్ మాలలేంటి, మరి అదేంటి, విజిల్లేంటి, రజనీని గుర్తు చేశానంటమ్మా. నమ్మట్లేదా? అమ్మా నేను కావాలంటే మురళి అన్న ఫోన్ చేస్తాను, మాట్లాడతావా? మాట్లాడానే, నిన్న వీధిలో కలిసి మాట్లాడాను. ఏడ్చేశాడు రా పాపం. యాక్టింగ్ రాకపోతే వదిలేయచ్చుగా, బుద్ధిగా చదువుకునుంటే ఓ ఉద్యోగమైనా దొరికేది. అదే తల్లి, చదివితే వచ్చేది ఉద్యోగం, నటిస్తే ఈ లోకమే దాసోహం. కన్నులు తింటావు. పంచు డైలాగు మెక్కు వెళ్ళి. ఉప్మానా? బిచ్చగాడు కూడా రోజు వెరైటీగా తింటాడు, కానీ ఇంట్లో రోజు ఉప్మానే. అర్జెంటుగా ఈ ఉప్మాని బ్యాన్ చేశారు రా బాబు. ఏంట్రా లేడా? ఎందుకు? ఏరియాకి ఒక సూపర్ కేరళ అమ్మాయి వచ్చింది. అన్న ఫ్రీగా ఉంటే, సైట్ కొట్టే మూడుంటే మనీ అన్న సెంటర్ కి రమ్మన్నాడు. వెళ్ళి చెప్పు, తగ్గుద్దని చెప్పు. నా పిల్లాన్ని పాడు చేసేది వాడే. వాడు అమ్మాయిల జోలికే వెళ్ళు, వాడిని పోయి పిలుస్తారేంటి? అవన్నీ మేము చూసుకుంటాం. లోన్ ఉన్నాడా లేడా? కొట్టానంటేనా? పోరా. వీడంత లేడు, ఆ మాట చూడు. రేయ్, నిన్ను సైట్ కొట్టడానికి పిలుస్తున్నారా? అరే నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నాను, అందులో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ ఉంది. మీ నెంబర్ ఇవ్వండి. నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది. అమ్మాయిలతో మాట్లాడడమే ఓ పెద్ద. I am Santosh. Mohana Santosh. My name is beautiful. You name is beautiful. సంతోష్, ఏం చేస్తున్నావు? ఆ అమ్మాయితో ఎలా మాట్లాడాలో ప్రిపేర్ అవుతున్నాడు. నెంబర్ చెప్పండి. 9823 మణి ఆ అమ్మాయి దగ్గర నంబర్ తీసుకుంటున్నాడు. అయితే ఏంటి? నేను ఆ నంబర్ అడిగితే వాడు ఇవ్వడు. ఆ, నువ్వు ఆ నంబర్ అడిగి నాకు వాట్సాప్ లో పంపిస్తావా? చైతీవయ్య, అక్కడ యాక్ట్ చేసి ఇక్కడ యాక్ట్ చేసి హీరో ఫ్రెండ్ గా చేద్దాం అనుకుంటున్నావా? ఎంత బాలా ఉన్నా ఆడికంటే నేను పర్సనాలిటీగా లేనా? లేవు, గుండు మూసుకునుండు. ఈ వెస్ట్ ఇండీస్ టీం నుంచి నన్ను ఏంట్రా? ఆ కట్టప్ప ఈ కాళ్ళకే నన్ను కుమ్మేశారు మావా. ఏంటన్నా దున్నపోతుల్లా ఉన్నారు? ఏ ఆపండ్రా, ఎప్పుడు చూసినా స్కూల్ పిల్లల కోరస్ పాడుకుంటూ. ఒక గుండు, ఒక గడ్డం, 4 రోడ్ రోలర్లు. దీనికి నాయకుడు కూడా ఒకడు ఉంటాడు కదా? అవును. ఎవడాడు? ఈడే. నువ్వు కూడా దున్నపోతాను. ఏ నీతో తర్వాత మాట్లాడతా. దానికంటే ముందు నిన్న ఒకటి అడుగుతాను. ఒక మర్రి చెట్టు మీద 100 కాకులున్నాయంట. వేటగాడు ఏం చేశాడంటే గురి చూసి ఒక కాకిని కాల్చాడు. ఇప్పుడు బ్యాలెన్స్ ఎన్ని కాకులుంటాయి? 99. షూర్? అన్నా కొంచెం ఇక్కడికి వచ్చి నువ్వు హే అని అరుస్తావా? ఇప్పుడు చెప్పన్నా, ఎన్ని కాకులుంటాయి? ఒక కాకేరా ఉంటుంది. ఆ ఒక్క కాకి నువ్వేరా? ఏ కాకి? ఎరా ముళ్ళ పందేదవా, నీకెంత పొగర్రా? ఎక్కడైనా కొట్టండి, ఫేస్ మీద కొట్టకండి. ఏ గ్లామర్ పోతుంది. ఎరా గ్రామరే లేని ఫేస్ కి గ్లామర్ ఒకటి తక్కువ. మైండ్ యువర్ వర్డ్స్. రేపు ఉదయం కేఎస్ రవికుమార్ డైరెక్షన్ లో హీరో సెలక్షన్ వెళ్తున్నా. దానికి ఫేస్ వద్దు. అదేరా నేను అడుగుతున్నాను, దానికి ఫేస్ వద్దు. బాస్, రేపు కేఎస్ రవికుమార్ సినిమాకి హీరో సెలక్షనా? ఎక్కడ, ఎప్పుడు? అది నువ్వు ఎందుకు అడుగుతున్నా? మన ఏరియాలో ఒకడు హీరో అయితే మనకే కదా గొప్ప. రేయ్, వీడు హీరోనా? వీడు జూలో పెట్టడానికి పనికొస్తాయి. ఆ మొహం మణి జుట్టు. మణి మణి జుట్టు గురించి మాత్రం మాట్లాడక. సారీ బ్రో, నువ్వు ఉన్న విషయం ఏ మర్చిపోయా. చాలా ఆపండ్రా. అన్న నువ్వు చెప్పన్నా, ఎప్పుడు ఎక్కడ సెలక్షన్? ఉదయం రామానాయుడులో 7 గంటలకి ఏసీ ఫ్లోర్ లో. రే మనమిద్దరం 7 గంటలకి రేపు రామానాయుడికి వెళ్తున్నాం. ఓకే? రేపు నువ్వు ఆడిషన్ కి రాకుండా ఉండడానికి ఈ దెబ్బ. నేనే సార్. రే కేఎస్ రవికుమార్ సినిమా రా. ఆయన సినిమాల్లో పంచతంత్రం నాకు చాలా ఇష్టం రా. అందులో రమ్యకృష్ణతో 5 పాట ఉంటదే, సూపర్ అనుకో. మోహన్ చూడు, మోహన్ నీళ్ళల్లో ముంచిన ముళ్ళ పందిల. నెక్స్ట్ ఎవరు? నేనే సార్. రా. ఏమైందన్నా? మొహం మాత్రమే ఉంది, ముక్కు లేదని తరివేశారా? కరెక్ట్ గానే చెప్పారు. పద. ముక్కు మీద కొట్టు దొరకాలి. కంజూరింగ్ దయ్యం. న్యూ ఫేస్ గా ఉండాలని మొహం మూసుకుంటున్నారా? కానీ ఈ మొహాల్ని ఎక్కడో ఎప్పుడో చూశానే. వీడిని అసలు చూడలేకపోతున్నామే. బాస్ నమస్కారం. నమస్కారం. జాదుగాల్లా ఉన్నారు, ఏం చేద్దాం? బాస్ జిప్ ఓపెన్ అయింది. పర్లేదు, బాగా చూసుకుని పోరా. బాగా చూసుకొని పోరానా? ఏమైనా చూసేలా ఉందా? అయితే కొంచెం పౌడర్ వేసిపోరా. పౌడర్ వేసి పోవాలా? ఎల్రా, వెళ్ళి దయ్యం సినిమాలో ట్రై చేసుకురా. మేకప్ ఖర్చులైనా మిగులుతాయి. వీళ్ళ మాటలు తేడాగా ఉన్నాయే. రేయ్ మామ, ఎలాగైనా ఆడిషన్ లో సెలెక్ట్ హీరో అవరా. ఏరా అప్పుడే నీతో పాటు నేను కమెడియన్ అవ్వగలను. రే డోంట్ వరీ, ఇవాళ కేక్ పుట్టించేస్తాను. ఏంటయ్యా, నటించడం వచ్చా? మనం చదువులో చించకపోయినా యాక్టింగ్ లో చించేస్తాం సార్. ఓకే సార్.
ఇదొక హాస్పిటల్లో జరుగుతున్న సీన్. ఆ. దీన్ని మీరు పేరెంట్ చూసి చెప్పాలి. ఆ. ప్లీజ్ లిసన్ టు మీ. యువర్ సన్ హ్యాస్ అ టర్మినల్ ఇల్నెస్. హీ జస్ట్ హ్యాస్ 2 or 3 months టు లివ్. సో ప్లీజ్ కీప్ హిమ్ హ్యాపీ. హ్యాపీ హ్యాపీ. హ్యాపీ ఏంటి బాబు రెడీయా? రెడీ మేము రెడీ సార్. యాక్షన్. ప్లీజ్ లిసన్ సార్. యువర్ సన్ ఇస్ టెర్మినేటర్. హీస్ 2-3 days లివ్ అండ్ కీప్ హిమ్ హ్యాపీ బర్త్డే. డైలాగ్ ఎవరు రాశారు సార్? ఏ ఇంగ్లీష్ డైలాగే, కాకపోతే కామెడీ అదిరింది సార్. కామెడీ కాదమ్మా, ఇది ఎమోషనల్ సీన్. ఏడుస్తూ నటించాలి, చూసే వాళ్ళని ఏడిపించేలా అది కాదు నటించాలి. సార్. సార్ అది కాదు సార్. పర్లేదు సార్, మీకు నచ్చపోయినా పర్లేదు సార్. ఇంకోలా చేసి చూపిస్తాను సార్. రమ్మంటున్నానా? ఉండండి. రామయ్య. సార్ ప్లీజ్ సార్. రమ్మంటుంటే. నువ్వు ఉండరా? టీ తీసురా. సార్, నాకు టీ వద్దు సార్. ఒక హీరో ఛాన్స్ మాత్రం ఇవ్వండి సార్. నాకు ఏమొద్దు, ఇంగ్లీష్ ఒకటే రామయ్య. రాదు సార్. బాగా యాక్ట్ చేస్తాను సార్. ఇంకో సీన్ ఉంటే ఇవ్వండి సార్. సరే. ప్లీజ్ సార్. వేరే సీన్ ఇస్తే యాక్ట్ చేస్తావా? చేస్తాను సార్. లవ్ చేసావా? ఇప్పుడు నేను నీకు లవ్ సీన్ చెప్తాను. ఒక సమ్మర్ డే ఈవినింగ్, రోడ్డు మీద జనం, నువ్వు బస్ స్టాప్ లో ఉన్నావు, చేతిలో సెల్ ఫోన్ ఉంది, మెసేజ్ చేస్తున్నావు. అప్పుడు చల్లని గాలొచ్చి నీ మీద పడింది. ఏదో నిన్ను అటాక్ చేస్తున్నట్టు ఫీలింగ్. నువ్వు తలెత్తి పైకి చూసావు. ఎదురుగా ఓ అందమైన అమ్మాయి, తనే హీరోయిన్. అయ్యో, వెళ్ళిపోతున్న అమ్మాయి ఒక్క నిమిషం ఆగి తల వెనక్కి తిప్పి నిన్ను చూసింది. ఎక్కడ్నుంచో ఓ బాణం వచ్చి నీ గుండెల్లో గుచ్చుకుంది. చెవిలో మెల్లగా, తనేరా నీ జీవితం, తనని వదిలేద్దని ఎవరో చెప్పినట్టుంది. దాన్ని మనసులోకి తీసుకుని ఆ సెల్ ఫోన్ నుంచి మెల్లగా తలపైకెత్తి ఆ అమ్మాయికి లుక్ ఇవ్వాలి. రొమాంటిక్ లుక్. అదే షాట్. సూపర్ సిచ్యువేషన్ సార్. చించేస్తా. రెడీ సార్? ఆ అమ్మాయిని చూడగానే బాహుబలిలో వదిలిన బాణం సార్ వచ్చి గుచ్చుకుంది. హిస్టారికల్ బాణం. Yes, sir. ఈ మోడర్న్ సినిమా. Yes, sir. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా బాణం గుచ్చుకోగానే హీరోయిన్ చూసి ఒక రొమాంటిక్ లుక్. ఇప్పుడు మీరే హీరోయిన్ సార్. ఓకేనా సార్? గుచ్చుకో. బాణం నొప్పిగా ఉంది. అవును సార్. నాకు నొప్పిగా ఉంది ఇక్కడ. సెరక్టా సార్. అరుణ్, సార్ పంపించమంటారా? వెళ్ళిపోతాడా వీడు? పోయిందా? నేను వెళ్ళిపోతానయ్యా. సార్ సార్ సార్, నేను వెరైటీ రియాక్షన్స్ ఇవ్వగలను సార్. ప్లీజ్ సార్. చూడు బాబు, సార్. నువ్వు కామెడీ బాగా చేస్తున్నావు. Thank you, sir. కానీ అది మాత్రం సరిపోదు. ఎందుకంటే నేను తీయబోయే సినిమాలో హీరోకి లేడీ గెటప్, నర్సు వేషం, భామనే సత్యభామనే పార్ట్ 2. మీరునా సార్? ఏ నేను ట్రెండ్ లో ఉండద్దా? ఉండండి సార్, కానీ నన్ను ఉంచుకోండి సార్ అందులో. సార్ నేను షేవింగ్ చేసుకున్నానంటే కరెక్ట్ గా సూట్ అవుతాను సార్ ఆ క్యారెక్టర్ కి. ఓ పంచి, షేవింగ్ అంతా చేసుకుని రెడీగా ఉండు. భామనే సత్యభామనే పార్ట్ 3 అప్పుడు వచ్చి కలు. సార్ ఏంటి ఏ సార్? ఓ 6 months వెయిట్ చేయలేవా? సార్ అది కాదు సార్, అర్థం చేసుకోండి సార్. ఈ సినిమాలోనే ఇవ్వండి సార్. నాకు తల సార్ కావాలంటే వేరే సీన్ ఏదైనా యాక్ట్ చేసి చూపిస్తాను సార్. అందరిని సార్ చూసి సార్ పంపించేయ్. సార్, ముందు ప్లీజ్ వీడిని సార్, పంపించేయ్. సార్ 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 సార్, హలో హలో హలో, నిజంగానే నర్సు గెటప్పా? అవునయ్యా. నర్సు గెటప్పా? కేఎస్ రవికుమార్ సినిమా అంటే మామూలు విషయమా? ఎలాగైనా ఛాన్స్ కొట్టేయాలి మావా. మావా, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా? ఆయన ఏమన్నా మన డ్రామా టు మురళి అనుకున్నావా? మోసం చేసి హీరో ఛాన్స్ కొట్టేయడానికి. అందులో పెద్ద ప్రాబ్లం ఉందిరా. ఏం ప్రాబ్లం మావా? అక్కడికి వెళ్తే బాగా యాక్ట్ చేయాలి. నీకు లవ్సే సరిగా రాదు, నువ్వేలా బ్లౌజ్ వేసుకుని మెప్పిస్తావు? అవునరా, నాకు లవ్ లో సరిగ్గా యాక్ట్ చేయడం రాలయ్యే. డ్రామాలో గుర్రుమని ఒక మొహం, అలాంటి మొహం చూస్తే ఎలా లవ్ వస్తుంది? అదంతా ఒక ఫీలింగ్ మావా. ఆ లవ్ ఫీలింగ్ రావాలంటే ఆ టైప్ అమ్మాయి నా కళ్ళ ముందు కనపడాలి. ఆ టైప్ అమ్మాయా? ఏయ్, కొట్టాను. అదే రేయ్, ఏంటి రే, దీని తీరా. దేన్ని? ఈ బాణాన్ని. బాణమా? ఆ, ఎక్కడ్రా? నీకు కనపట్టల్లా? లేదే. నేను తన్ని చూసాను రా. ఎవరిని? Congratulations. Congrats, sweetheart. థ్యాంక్ యూ. రేయ్, ఫీల్ అవ్వకరా, రారా. నేనెందుకు రా ఫీల్ అవ్వాలి? నేను ఫీల్ అవని ఫాలో అవని యూత్ లీడర్ని రా. మరి ఆ కళ్ళల్లో నీళ్ళేంట్రా? అది నేను ఊరికే యాక్ట్ చేసి చూస్తున్నాను రా. ఓహో. నేను తను ఏమన్నా సంవత్సరాల తరబడి ప్రేమించుకున్నావా? వెళ్ళిపోయిందని ఫీల్ అవడానికి. మ్మ్. నేనెవరో కూడా తనకు తెలియదు కదా. మ్మ్. మనకెందుకురా ఇదంతా? హీరో అవ్వాలి. అవును. ఇదిగో మన బాస్ లాగా
ఇదే జగదాంబలో మన బ్యానర్ ఉండాలి. ఉంటుంది. నేను హీరో, నువ్వు కామెడియన్. సూపర్ రా. రే ముందు నువ్వు పైకి రా, చెప్తాను పైకి రా. అమ్మా. లేదు మావా, ఏదేమైనా కొద్ది రోజుల ముందే నేను తను చూసి ఉండాల్సింది, తనతో మాట్లాడి ఉండాల్సింది, నా లవ్ చెప్పు ఉండాల్సింది. ఇక అది కుదరదు కదా, అంతా అయిపోయింది కదా. రే మరి ఇంకెందుకురా నేను తను చూశాను? మా నాన్నంటే నాకు ప్రాణం. 4 ఏళ్ల క్రితం ఆయన పోయినప్పుడు కూడా నేను ఇంతగా ఏడోలా. తను పరిచయమే 4-5 రోజులు అయింటుందా? నన్ను ఏడిపించేసింది కదా. అమ్మాయిల ఫుల్ టైం జాబ్ అబ్బాయిని నేర్పించడమే. కరెక్ట్ కరెక్ట్ రా. మనకి లక్ష్యమే ముఖ్యంరా. రేపే కేఎస్ రవికుమార్ ఆఫీస్కి వెళ్తున్నాను, హీరో అవుతున్నాను. ఈ ఎస్కేని మామూలుగానే చూసుంటావు, గెటప్ చేంజ్ చేసి చూసుంటావుగా. సీ టుమారో. Hey, we're ready. ఏ డికాప్రియో, నా చైను ఉంగరం ఆఖరికి కిడ్నీతో సహా తాకట్టు పెట్టే ఖర్చు పెట్టానయ్యా. బాగుంటాడు కదా. వెళ్ళి చూడు, నువ్వే మ్యారేజ్ చేసుకుంటా. జుమ్ సాసా. దీన్ని చూసా? ఒసే ఒకే ఒకసారి కౌలించుకోమంటా. లెట్స్ హగీస్. అయ్యో నాకే లవ్ వస్తోంది. హీరో నిన్నే పెళ్లి చేసుకుంటాను. సిగ్గు లేకుండా నడి రోడ్లో ఒక ఆడపిల్లని కౌగిలించుకుంటావా? ఇలా పట్టుకోకండి. ఎవరా ఇది? తనెవరో నీకు తెలియట్లేదా? తెలియట్లేదురా. ఎవరు? చూసి చెప్పు. శివా. అక్కో చెల్లో ఉంటే అచ్చో ఇలాగే ఉంటుంది. వెరీ బ్రిలియంట్ ఆంటీ మీరు. అక్క చెల్లెలు కాదు తను. ఇతని లవ్ ఆంటీ. ఇతను నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకోబోతున్నాను ఆంటీ. లేచిపోయి ఏంటమ్మా? ఇంటికి రా, చెప్పు తెగుద్ది. చీపిరి కట్ట ఆంటీ. వీడున్నాడుగా. ఇప్పుడేమంటారు మా అమ్మని? ఇప్పుడు అర్థమైందా మీ నాన్న త్వరగా ఎందుకు వెళ్ళిపోయాడు? ఏం పీకిందిరా. అది వదిలేరా. మా అమ్మాయి నన్ను కనిపెట్టలేకపోయింది చూసావా? మనం మాట పడ్డం, అవమాన పడ్డం, కష్టపడ్డం, ఇబ్బందులు పడ్డం, ఇలా కింద పైన పడ్డం. అవన్నీ చాలు. ఈ రోజే మనం రవికుమార్ని కలుస్తున్నాం, కేక పుట్టిస్తున్నాం. 222 runs, not out. దిగులు పడకండి మిస్టర్ మణి, మనం దీన్ని ఎలాగోలా మేనేజ్ చేసేద్దాం. వీడు మా హలో. అయిపోయాం. రే మామా చూడరా పీజియన్ వచ్చేసాడు రా. తప్పుకోరా గద్దముక్కో. థు. బ్యూటిఫుల్ గర్ల్. ఎంత పెద్ద పటను. డ్యూటీకి టైం అయింది. వీడు ఖాళీగానే ఉన్నాడు. వీడితో మాట్లాడండి, నేను బయలుదేరుతాను. నేను వస్తాను. చేతిరా చేతిరా డార్లింగ్, మీరు వెళ్ళండి పోండి. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య అమ్మాయి పొరబడిందా? అసలు అది అమ్మాయే కాదురా. హలో. ఇక మీద నువ్వు నన్ను అన్నయ్య అని పిలవకూడదు. ఓకే బాబాయ్. ఓకే బాబాయ్. ఊరికే బావా. ఆ పాట నువ్వు ఊహించుకున్నావో ఎరగా తీసేస్తా. నేను నిన్ను ఎరగదీసేస్తా. ఆగరా. ఎవరు సిస్టర్ అతను? డ్రెస్ చూస్తే తెలియట్లా సిస్టరే. నేను నీ సిస్టర్ అని అడిగాను. అబే కాదు, ఫ్రెండ్. ఓహో బాయ్స్, వీడిని ఎత్తుకురండి రా, ఎంక్వైరీ చేయాలి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రా. అచ్చం అమ్మాయిలాగే ఉన్నావురా. నైస్, గుడ్. ఒకసారి స్మైల్ చేసి చూపించు. అంతొద్దు, ఎంత ఇవ్వు చాలు. ఏది నడు. ఓకే సార్. ఈ పార్ట్ కొంచెం బ్యాక్ ఉండాలి. పాత అంబాసిడర్ కార్ చూసావుగా, దాని డిక్కీలాగా. మరీ అంతొద్దు రా.
మరీ వంగకు నీలాంబరిని తలుచుకో అది అలాగా లుక్ లో కాస్త రజనీ సార్ మిక్స్ చేయి ఎస్ ఓకే కోపంగా ఏదైనా డైలాగ్ చెప్పు. సిద్ధు నువ్వు నన్ను చూసావు వచ్చి ఒక్క నిమిషం కూడా కాలేదు, ఒక్క పేజ్ కూడా చదవలేదు, అప్పుడే 10 సార్లు చూసావు. నువ్వు నన్ను చూసావు, అది నేను చూశాను. నాకు కనబడలేదే. ఏది సార్? అదే నీ యాక్టింగ్ నాకు కనబడడం లేదు. లుక్ కాస్త పైకి ఉండాలి. ఖుషి భూమిక లాగా. ఓకే డాన్స్ చేయడం వచ్చా? ఈ పాత హీరోయిన్స్ మనసులో తలుచుకొని ఓ డాన్స్ స్టెప్ చూద్దాం సార్. ఇప్పుడు మన కథకు వద్దాం. బాగుంటుందా సార్? నాకు నచ్చిందయ్యా. సరే ఇప్పుడు లవ్ సార్. ఫస్ట్ లవ్. అన్నది కండక్టర్ రా. అయితే సారీ నిద్ర పంచుకోండి రా. వా ఓయ్, డే టైంలో మిల్క్ లా ఉన్నావు, నైట్ టైంలో సిల్క్ లా సమ్మగా ఉన్నావు. నువ్వేం తప్పుగా అనుకోకు, నేను ఇది నీకు తప్పకుండా చెప్పే తీరాలి. అయ్యో ఏం సోల్డ్రు. మ్యారేజ్ అయిపోయాక నేను నీకు సోపుర్ది పెడతాను. అంతకుముందు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పేస్తాను. నాకు నీ మీద లవ్వు, నీకు నా మీద లవ్వా? హలో హలోగా చిట్టి, ఐ లవ్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. వై? నేను అప్పటి నుంచి చూస్తున్నాను ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తున్నావు. మిస్, నువ్వే ఓవర్ చేస్తున్నావు. నేను తన లవ్ చేస్తున్నాను. పోలీసులకు పట్టించాలి. అవును సార్. ఈ డైలాగ్ చెప్పడానికి బస్సులో వస్తారంట. వాడికి 4 తగిలించడం మానేసి భయపడి సైలెంట్ గా కూర్చున్నారేంటి? ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నారు సిస్టర్? సిస్టర్ మిమ్మల్ని ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నారు అని అడిగా. యూనిఫామ్ లో వచ్చేసారేంటి? ఉద్యోగం వెతుక్కుంటున్నానండి. నేను కావ్య. మీ పేరేంటి? మీ పేరేంటి? పేరా? పేరేమో అయ్యో పేరు సిస్టర్ హన్సిక మోత్వాని. హన్సిక మోత్వానియా? ఆ టైప్ లో అంటే రెజినా మోత్వాని. రెజీనా మోత్వానియా? పేరు బాగా పెద్దదిగా ఉందే. రెజీనాలో రే, మోత్వానీలో మో. రేమో సూపర్ గా ఉంది కదా. నేను ఆ పేరుతోనే పిలుస్తాను. సూపర్ గా ఉందండి. ఇవాళ ఏదో జరగబోతోంది. ఐ థింక్ మీ వాయిస్ సరిగ్గా లేదనుకుంటా. స్లైట్ గా జెంట్స్ వాయిస్ వస్తుంది. తెలుసా తెలుసా ప్రేమించాలని నాకే. ఎక్కడో చూసినట్టుంది మిమ్మల్ని, అదే ఎక్కడో గుర్తు రావట్లేదు. ఓ సెల్ఫీ తీసుకుందామా? నెక్స్ట్ టైం ఇలా అనిపించకూడదు కదా. సిస్టర్ ఇటువైపు, ఇటువైపు చూడండి. నవ్వండి, స్మైల్. ఇప్పుడేంటి, ఉద్యోగం లేదు అంతే కదా. ఈ మాత్రం దానికి నంబర్ ఇవ్వండి. అదే వద్దండి. ఏ పర్లేదు, నంబర్ ఇవ్వండి. వద్దండి పర్లేదు. స్టాప్ వచ్చేసింది. అమ్మయ్య వచ్చేసింది రా బాబు. ఇదే నా నంబర్. మండే మార్నింగ్ IMF హాస్పిటల్కి వచ్చి కాల్ చేయండి. ఓకే బాయ్. ఏమండి అనవసరంగా మీకెందుకు ఇబ్బంది? నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను అదే హాస్పిటల్ డాక్టర్ గా ఉన్నాను. మండే తప్పకుండా వచ్చి కాల్ చేయండి, మీట్ అవుదాం. బాయ్ డెమో సిస్టర్. రేయ్, తను నటించడానికి కాదు నర్సు పనికి రమ్మంటుంది. నువ్వు నర్సుగా నటించి ఛాన్సే సంపాదించలేకపోయా, ఉద్యోగం ఎలా సంపాదిస్తావురా? అవునబ్బా, నర్సు ఉద్యోగం అంత ఈజీ కాదబ్బా. సూది పడవాలి, కట్లు వేయాలి, కుట్లు కుట్టాలి, చీటీ రాసి ఇవ్వాలి, మందులు ఇవ్వాలి, మాతలు ఇవ్వాలి, ఎవడైనా పోతే ఆడి పెళ్ళడానికి ఫోన్ చేసి ఇవ్వాలి. నువ్వు మాట్లాడేటప్పుడు గ్యాప్ ఇవ్వాలి. ఏం అర్థం కావట్లేదు. నర్సు ఉద్యోగంలో ఎంత ఉంది, నువ్వు తేలిగ్గా వెళ్ళిపోతానంటున్నా. నేనేం పనిచేస్తానంటాం లేదే, పనిచేస్తున్నట్టు నటిస్తాననే అంటున్నా. నటించి ఏం పీకుతావు? తనకి ఎంగేజ్ అయిందిగా. కానీ ఇంకా పెళ్ళి అవ్వలేదుగా. అందులోనూ అరేంజ్డ్ మ్యారేజ్ అంట. ఏంటి ఒక్కసారి వాడిని చూసి ఓకే చెప్పుంటుందా? వాడి పేరు కూడా తన మనసులో ఇంకా నాటుకుని ఉండదు. ఈ రోడ్ సైడ్ షాపుల్లో ఎవరి కోసం వేసిన దోశ అదృష్టం ఉంటే మన ప్లేట్ లో వచ్చి పడదు. అవునబ్బా. ఆ టైపే ఇది కూడా.
నాకు నమ్మకం ఉంది. మరెందుకు నర్సుగా వెళ్ళడం, ఇలాగే వెళ్ళి పడేస్తే పోలా? ఓ పడేచ్చు మా ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి వెళ్ళి లవ్ చేస్తున్నానని చెప్తే చెప్పుతో కొట్టుద్ది. రే నేను ముందు నర్సు గెటప్లో వెళ్ళి తన మనసులో ఏముందో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ పెళ్లిలో తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలుసుకోవాలి. సరే ఇంట్రెస్ట్ ఉంటే నర్సు గెటప్లో వెళ్ళి తను కన్ఫ్యూజ్ చేస్తాను. ఇంట్రెస్ట్ లేదంటే ఎస్కేలో వెళ్ళి తనకు ప్రపోజ్ చేస్తాను. చూడబా, దొరికిపోతే పెద్ద ప్రాబ్లం అవుతామా? నా ప్రాబ్లమే తను దొరకలేదనేరా. నేను తనని ఈజీగా నా మనసులోంచి తీసేయచ్చని అనుకున్నాను. కానీ అతను లవ్ అని ఒక్క మాట అనగానే ఊపిరాడకుండా అలా నిలబడిపోయాను చూడు. అప్పుడేరా నాకంతా అర్థమైంది. తను దక్కితే నాకు అన్ని దక్కినట్టేరా. సరేరా స్వామి, మేము చెప్పినవన్నీ వదిలేయి. నువ్వు చెప్పు, నీ మనసాక్షిని అడిగి చెప్పు. నువ్వు చేసే తప్ప నీకే అనిపించట్లా? రే అంతా అయిపోయిందని దూరంగా వెళ్ళిపోయిన తర్వాత కూడా నేనెందుకు మళ్ళీ తను కలవాలి? తనెందుకు నాతో మాట్లాడాలి? అయితే మా ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్టేగా. అది తప్పో రైటో దేవుడు నాకు ఇచ్చిన లాస్ట్ ఛాన్స్ అనుకుంటాను. నాకు తను కావాలి. ఇది క్రైమ్. బుక్ అయితే లైఫే నాశనం అవుతుంది. రే లవ్ చేసిన అమ్మాయిని దక్కించుకోవడానికి ప్రయత్నించిన వాడు ఆ అమ్మాయి దక్కలేదని బాధపడడానికి అర్హతే లేనివాడు. ఏమైనా సరే నేనెంతకైనా తెగిస్తాను. ఉంది మన లవర్ ఇక్కడే ఉంది. ఓకే మ్యామ్, ఇట్ విల్ బి డన్. నాకు ఈ పేషెంట్ రిపోర్ట్స్ పంపించు. ష్యూర్ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ కావ్య. కొంచెం వెయిట్ చేయండి మ్యామ్, చూసి చెప్తాను. అక్కడ వెయిట్ చేయండి. ఆవిడ డీన్ తో రౌండ్స్ వెళ్లారు. సైకిల్ మీద? జస్ట్ ఫర్ ఫన్ ఆంటీ. ఏంటి ముసలి అలా చూస్తుంది? హలో సిస్టర్. దీంతో చెప్పాను మీ గురించి. ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది, నేనే పిలుస్తాను. ఏమండి, లైఫ్ లో ఇంకో ఛాన్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. పర్లేదు సిస్టర్. అవును, ఆ రోజు కంటే మీరు ఈ రోజు ఇంకా అందంగా ఉన్నారు. ఓ అదా, మేకప్ మహిమ. 1 minute. ఏం లేదు, కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్. ఇంకా నథింగ్, నథింగ్, నథింగ్. ఏం లేదు. రిలాక్స్. గుడ్ గుడ్. యూర్ ఓకే నా? పాపకి డైలీ 4 ఇంజెక్షన్లు చేయకపోతే మంత్ ఎండ్ ఆపరేషన్ చేయడం కష్టం. డోంట్ వరీ, విల్ టేక్ కేర్. కావ్య, ఎస్ డాక్టర్. పాపకి ఎక్కువగా ఫిట్స్ వస్తుంది. ఫోర్స్ చేసి ఇంజెక్షన్ చేయకండి. ఓకే ఓకే, యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అటెన్షన్. డాక్టర్ ఇవిడే ఆ నర్స్. రూమ్ కి రా. ఏంటండి రూమ్ కి రమ్మంటున్నారు? ఇంటర్వ్యూకి సిస్టర్. ఓ నో, ఈ సర్టిఫికెట్స్ ని నేను నమ్మను. సార్, 5,000 ఇచ్చి రెడీ చేయమన్నాను సార్. What? 5,000 ఇచ్చి రెడీ చేయమన్నవి అనుకోకండి సార్. కష్టపడి చదివి పాస్ అయ్యాను సార్, ప్రామిస్. గుడ్ గుడ్. నువ్వు బాగా చదువుకున్న ఇంటెలిజెంట్ అమ్మాయిలా ఉన్నావు. అమ్మాయిలా ఉన్నానా సార్? ఎస్. ఆశం ఆశం. నేను సెలెక్టా సార్? నేను ఇంకా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేయలేదు. క్వశ్చన్సా? Yes. అయ్యో. Who discovered insulin? Polio drops ఎప్పుడు వేయాలి, ఎప్పుడు వేయాలి? Where did you get your training and what qualifications and certifications do you have? Why are you the right person for this nursing job? ఆగండి సార్, నేను నర్సు నమ్ముతున్నారు కదా సార్. Of course. మరి ఇంకేంటి సార్? నా మేకప్ కి రాను ఉద్యోగం, నా నా చదువుకు రాను ఉద్యోగం, మీరు అడిగే 4 సిల్లీ క్వశ్చన్స్ వల్లే వస్తుందంటే అటువంటి ఉద్యోగం నాకు. Hey, ఉండు. నేను పిలుస్తాను సార్. ఉండమ్మా. Sit down. ఉద్యోగం వచ్చినట్టేనా సార్? థియరీ ఎలాగో వర్కౌట్ అవ్వలేదు. ప్రాక్టికల్ గా చూద్దామా? ఎవడికి చేస్తాడో ఏంటో. A 3-year-old kid has got epilepsy. How would you handle him? మళ్ళీ మొదలెట్టాడు వీణ్ణి. నాకు ఇంకో పేరుంది, ఇంకో మొహం ఉంది. నేను లవ్ చేసే అమ్మాయి ఇక్కడే ఉంది. తను లైన్ లో పెట్టి పెళ్లి చేసుకోవాలి. అందుకు మీ హెల్ప్ కావాలి. డాక్టర్ సార్, మీరు చదువుకున్నారని అర్థం చేసుకుంటారు. మీ వల్ల నాకు హెల్ప్ చేయడం వీలు పడుతుందా, వీలు పడదా? టెల్ మీ. మిమిక్రీ సార్. ఈ టైప్ లో మిమిక్రీ చేసి ఆ బిడ్డని ఎంటర్టైన్ చేస్తాను సార్. I think children will like you. థ్యాంక్ యూ సార్. నేను నిన్ను చిల్డ్రన్ వార్డ్ లో అడ్మిట్ చేస్తున్నాను. డాక్టర్ కావ్యాన్ని ఫాలో అయ్యి
ఫాలో అయిపోతాను సార్. అన్నిటికీ సైన్స్ తీసుకోండి. ఏమైంది? నేను ఇప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవ్వమన్నారు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఒక పెర్ఫార్మెన్స్ ఇవ్వాలే, ఇచ్చేద్దాం. అయ్యయ్యో, పెట్రోల్ అయిపోయింది అనుకుంటాను డాక్టర్. సూపర్, నో ప్రాబ్లం. ఈ నైట్ రోడ్డు ఈ లైట్లు నాకు చాలా ఇష్టం. వెళ్దాం. సూపర్ రైస్కే వదిలేకరా. ఇంకేంటి, లవ్ అంటే చాలా ఇష్టమా? ఏం లేదు, సినిమాను చాలా ఇష్టపడి చూసారుగా, అందుకే అడిగాను. నవ్వుతున్నారు అంటే తప్పకుండా లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. అందుకు అసలు ఛాన్సే లేదు. ఏ? ఆహా, నువ్వు ఈరోజు అయిపోయావురా. ఎవరంటే వీడు? కార్టూన్ లో వచ్చే ముళ్ళ పందిలాగే ఉన్నాడు. అయ్యో, వాట్ ఫన్నీ. నేను చేసుకోబోయే పెళ్లి కొడుకు. పెళ్లి కొడుక? ఊరికే అన్నాను, సారీ డాక్టర్. ఇంకెప్పుడు నిజం చెప్పను. వస్తున్నా. ఏమండి, లవ్వా? లవ్ ఏం కాదు. అయితే ఓకే. పూణేలో డాక్టర్ గా ఉన్నాడు. అమ్మా నాన్నకు నచ్చాడు. ఓకే అన్నాను. ఏంటి, అమ్మా నాన్నకు నచ్చాడా? అరేంజ్డ్ మ్యారేజా? దొరికేవే, వస్తున్నా. వాడి ఫోటో చూపించండి, వాడి ఫోటో చూపించండి, చెప్తాను. ఏమండి, మీ రేంజ్ ఏంటి, మీ స్టైల్ ఏంటి? వీడి మొహం వాలకం చూసారా? వీడికి నేనే ఓకే చెప్పను, మీరెలా చెప్పారండి? ఇలా చూడండి, మీకు డాక్టర్ ఎవడు సెట్ అవడు, మీకు యాక్టరే సెట్ అవుతాడు. యాక్టరా? యాక్టర్ అంటే హీరోలా ఉండే ఒకడే సెట్ అవుతాడని చెప్పొచ్చాను. ఏ, వీడికేం తక్కువ? వీడు కూడా హైట్ గా వెయిట్ గా హీరోలాగే ఉన్నాడుగా. వీడు ఎలా చూసినా సెట్ అవడు మీకు. దయచేసి వీడిని రిజెక్ట్ చేసేయండి. మీ గురించి సరిగ్గా తెలియకుండా ఫోటో చూపించడం నాదే తప్పు. సిస్టర్, చివరిసారిగా అడుగుతున్నాను, వీడికి నాకు సెట్ అవుతుందా? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కావాలంటే నీ చెయ్యి గిల్లి గిల్లి చెప్తా. వాడు బాగో లేడు, ఈస్ వెరీ వెరీ నీచం. ఐ హేట్ యు సిస్టర్. ఈ అమ్మాయిల్ని కంట్రోల్ చేయడమే కష్టం, కానీ కన్ఫ్యూజ్ చేయడం భలే ఈజీ. బంగారం. హలో. ఏ, నాకు తెలియాలి, వాడికి ఏం తక్కువ? అసలు నీ ప్రాబ్లం ఏంటే? ఆరోసారి ఫోన్ చేసి అడుగుతున్నావు. నాకు నచ్చాడు, నీకు నచ్చకపోతే చెప్పు, నేను పెళ్లి చేసుకుంటాను. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఎవరికి చేద్దాం? ఇదేం బాగోలేదు. లూసు. దీని పేరు ఉప్మా. ఎక్కడికి వెళ్తున్నారా? ఫోన్ మాట్లాడొచ్చేస్తానమ్మా. తినేటప్పుడు లేచి వెళ్ళకూడదు, ఇక్కడే కూర్చుని మాట్లాడరా. లేదమ్మా, ఈ ఒక్క ఫోన్ మాట్లాడొచ్చేస్తాను. ఏయ్, ఇక్కడే కూర్చుని మాట్లాడన్నానా? హలో. వాడు బాగున్నాడు, నాకు ఆ విషయం తెలుసు సిస్టర్. ఆయన అడుగుతున్నాను, వాడు ఎలా ఉన్నాడు? వాడు పెళ్లి కొడుకు కోసం పెట్టిన డెమో పీస్ లా ఉన్నాడు. మీకు రెమో లాంటి ఒక పీసే సెట్ అవుతాడు. ఐ మీన్, నాలా అందంగా, తెలివిగా, టాలెంటెడ్ గా. ఐ హేట్ యు అగైన్ సిస్టర్. ఐ లవ్ యు నౌ. రే, ఏంట్రా ఇది? అదేం లేదమ్మా, రిహార్సల్. దేనికి? జైలుకు పోవడానికి. నీకు ఉప్ప లేదు. ఆగు. Yes. మాస్క్ అడిగితే నువ్వు ఫ్లాస్క్ తీసుకొచ్చిస్తున్నావు. ముసలిది కనిపెట్టేసింది. టైర్డ్ గా ఉంటారు పెద్దవాళ్ళు, టీ తాగుతారు కదా అని. నీకసలు పని తెలుసా తెలీదా? నువ్వు వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మేకప్ వేసుకుని తిప్పుకుంటూ అటు ఇటు తిరుగుతున్నావు. యాక్ట్ చేస్తున్నావా? నువ్వు పని చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావా? అవును. నేనిప్పుడు నీ పనితనం చూడాలి. ఆ 3వ నెంబర్ పేషెంట్ ని చెక్ చేయి. Yes, చెప్పింది చెయ్యి. ఈ ముసలిదానికి బాగా ఎక్కువైంది. రే, నుంచోరా. హ్యాండ్స్ అప్.
ఎగిరింది చాలు, పడుకో. సిస్టర్, వీడి తరోగా చెక్ చేశాను. వీడి దగ్గర ఏమీ లేదు. ఐ మీన్ బిల్లు కట్టడానికి ₹1 కూడా లేదు. నన్ను చెకప్ చేయండి సిస్టర్. ఓకే, గెట్ అవుట్. ఇతన్ని కూడా చెక్ చెయ్యనా? వెరీ బ్యూటిఫుల్ యూ లుకింగ్ సిస్టర్. అయ్యో, పనిచేస్తున్న ట్యాక్స్ చేయడం ఎంత కష్టమో. మధ్యలో ఈ విక్ ఒకటి. సిస్టర్, ఐమ్ 23. నాకు తెలుసు, మా పేరెంట్స్ కి తెలుసు నాకెవరు సెట్ అవుతారో, ఎవరు బాగుంటారో. మీరు మీ పని మాత్రం చూసుకోండి చాలు. ఏదో ఈ విక్ ఎటు పోయిందో తెలియట్లేదే. ఏదో ఒకటి మిస్ అయినట్టుంది. పిక్ మిస్ అయింది. మిస్ అయ్యాను. మిమ్మల్ని ఒప్పించడంలో మిస్ అయ్యాను. లైన్ లో పెట్టడంలో మిస్ అయ్యాను. మొత్తానికి వచ్చిన పని చేయడంలో మిస్ అయ్యాను. ఎందుకని వాడు మీకు నచ్చలేదు? మీకు ఎందుకని వాడు నచ్చాడు? ఎందుకంటే స్మార్ట్ గా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, డాక్టర్, వెల్ సెటిల్ ఫ్యామిలీ. అన్నిటికంటే మించి మా పేరెంట్స్ కి వాడు బాగా నచ్చాడు. ఇంకేం కావాలి? ఏంటి డాక్టర్, అమ్మ నాన్నకి నచ్చాడు, ఆవుతోడుకు నచ్చాడని ఇంకా సావిత్రి కాలంలోనే ఉన్నారు. సమంత కాలానికి రండి డాక్టర్. అరేంజ్డ్ మ్యారేజ్ ని అందం లేని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళే చేసుకుంటారు. మీకేంటి, అందం లేదా లేక తెలివి లేదా? కష్టపడి చదివి డాక్టర్ అయ్యారు, సొంతగా నిర్ణయం తీసుకోలేరా? స్టూపిడ్ గర్ల్. ఇప్పుడు ఏమంటారేంటి? పెళ్ళంటే ఇద్దరు ఉంగరాలు మార్చుకోవడం కాదు, ఇద్దరు మనసులు మార్చుకోవడం. అది మీకు జరగను లేదు, జరగదు కూడా. కొంచెం వెయిట్ చేయండి, మీకంటూ ఒకడు వస్తాడు. వాణ్ణి లవ్ చేసి పెళ్లి చేసుకోండి. చూడండి, బీకాం చదివే అమ్మాయి, 20 ఏళ్లుంటాయి, మొహం మీద యాసిడ్ పోసాడు. ఎందుకో తెలుసా మీకు? తన అబ్బాయిని లవ్ చేయటం కుదరదు అన్నందుకు. ఈ మొహం చూసాక ప్రేమించుంటాడు. ఇదే మొహం మీద యాసిడ్ పోయడానికి వాడికి మనసులా వచ్చిందో. ఎందుకు అరేంజ్డ్ మ్యారేజ్ అని అడిగారు కదా. అబ్బాయిలకి లవ్ అంటే కేవలం ఇంతే. దీనికోసం మాత్రమే. లవ్ ఇస్ టోటలీ లస్ట్. ఇప్పుడు దానికి దీనికి సిస్టర్, ఏదో ఉద్యోగం లేదు అన్నారు, సాయం చేశాను, దాంతో అయిపోయింది. అంతకు మించి నా పర్సనల్ లైఫ్ లో తల దూర్చారో. ఏంటమ్మా, ఎందుకు అదోలా ఉన్నా? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి పడుకుంటావా? నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలుసు. నేను డల్గా ఉన్నప్పుడు మా మమ్మీ ఇలానే చేస్తుంది, తగ్గిపోతుంది. నీకు తగ్గిపోతుంది. స్మాల్ జెంట్స్ అండ్ స్మాల్ లేడీస్, తనే నాన్సీ. ఇక మీదట తను కూడా మీ ఫ్రెండ్, ఓకే? Now I'm going to do one magic. మా డాడీకి ఇంతకంటే పెద్ద మ్యాజిక్కే తెలుసు.
ఇంజెక్షన్ వేసేస్తాను. పెర్ఫార్మెన్స్ చేయనివరా? మీ డాడీయే కాదు, ఈ లోకంలో ఎవ్వరూ చేయలేని, ఎవ్వరికీ తెలియని ఒక పెద్ద మ్యాజిక్ నేను చేయగలను తెలుసా? ఇప్పుడు మీరు మ్యాజిక్ చేస్తారా? మీరందరూ నాన్సీకి క్లోజ్ ఫ్రెండ్ అయ్యారని నాన్సీ నాకు చెప్పాలి. అప్పుడే నేను మీకు ఆ పెద్ద మ్యాజిక్ చేసి చూపిస్తాను. అది ఏం మ్యాజిక్? ఏనుగు వస్తుందా? ఆహా, ఇది అంతకంటే పెద్ద మ్యాజిక్. ఎప్పుడు చేస్తావు? నువ్వు బుద్ధిగా తినేసి అల్లరి చేయకుండా ఇంజెక్షన్ చేయించుకుంటే ఇంకో రోజు తప్పకుండా చేస్తాను. అదేం మ్యాజిక్ చెప్పవా ప్లీజ్? నిజమా? తప్పకుండా చేస్తావా? ప్రామిస్? ప్రామిస్. మేము ఫ్రెండ్స్ అవుతాం. ఆ మ్యాజిక్ ఏంటో మీరు మాకు చేసి చూపిస్తారా? మీరు మాత్రమే కాదు, అందరూ ఫ్రెండ్స్ అయిన తర్వాతే ఆ మ్యాజిక్ ని చేసి చూపిస్తాను. నాన్సీని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. మై నేమ్ ఇస్ పూజ. త్వరలో కోలుకుంటుంది సార్. అలాగేనమ్మా. చాలా సంతోషం అమ్మా. ఇప్పటికే తనకి సగం నయమైపోయింది. ఏడవకు రమ్య, నేను నీ అందాన్ని చూసి లవ్ చేయలేదు. నువ్వు డిశ్చార్జ్ అయ్యరా, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. అమ్మాయికి ఇప్పుడే స్పృహ వచ్చింది సార్. సార్ మాట్లాడుతున్నా సార్, ఎంక్వైరీ చేశాను సార్. యాసిడ్ పోసిన అబ్బాయి పేరు తెలియదట, కానీ మనిషిని చూస్తే గుర్తుపడతానంటున్నారు సార్. అవును సార్, సాయి మాధవ్ నగర్ అబ్బాయి అట. ఆ అబ్బాయి రోజు ఎవరా మీరు? యాసిడ్ పోసింది నేనే. ఎవరైనా అరిచారో ఓసేస్తా. అనవసరంగా గొడవ చేయదు, బయటికి వెళ్ళిపోండి. దాన్ని వేసేరా. రేయ్, మిమ్మల్ని చంపకుండా వదిలిపెట్టండి రా. రే, మనసాక్షి లేదారా మీకు? అమ్మాయి జీవితం నాశనం చేసింది కాక ఇప్పుడు చంపాలని చూస్తారా? మనుషులేనా అసలు? తప్పుకో. తప్పుకోను, బయటికి పోండ్రా. దాన్ని కలిపేసేరా. ఆడదిరా. మగాడు ఎవరో చూద్దామా? ఫైట్ స్టార్ట్ చేయడానికి ముందు 3 కండిషన్స్. కండిషన్ నెంబర్ 1, ఇది హాస్పిటల్, సో నేను కొట్టేటప్పుడు ఎవరు అయ్యో అమ్మా నారవకూడదు. కండిషన్ నెంబర్ 2, దెబ్బలు తినే వాళ్ళందరూ ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ అవ్వాలి. కండిషన్ నెంబర్ 3, నా మీద ఎవరు చెయ్యకూడదు. వీడెక్కడ చూస్తున్నాడు? ఎక్కడ చూస్తున్నావురా? ఎక్కడ చూస్తున్నావు? అర్థమైందా? మరి ఇంకే డ్యూటీస్.
నాకేం కాలేదు, నువ్వేం కంగారు పడకు. చెప్పండమ్మా, నాకేం కాలేదు. మేడం ఏమన్నారు? అబ్బాయిలకి లవ్ అంటే ఇంతే, లవ్ ఇస్ టోటలీ. ఏదో ఒక సోప్ పేరు కూడా చెప్పారే, లక్స్ట్. అది కాదు, ఇదిగో ఇది పోయిన తర్వాత కూడా నేనున్నానని చేపట్టుకొని నుంచున్నాడే, అదే లవ్. ఇందులో వాడు స్మార్ట్ గా ఉన్నాడు, డాక్టర్, వెల్ సెటిల్డ్. ఇవన్నీ ఇక్కడ అనిపించాలి. వాడు మన కోసం ఏమైనా చేస్తాడనిపించాలి అనిపిస్తుంది. అబ్బాయిలందరినీ తప్పగా అనుకోకండి. ఇక్కడ లవ్ కోసం ప్రాణాలు ఇచ్చే అబ్బాయిలు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చి లవ్ చేసే అబ్బాయిలు ఉన్నారు. సిస్టర్, సిస్టర్. సారీ. దేనికి? అన్నిటికీ. తిట్టినందుకు, నేను మాట్లాడినందుకు. కానీ నేను సారీ చెప్పను. నా వరకు లవ్ కరెక్ట్. ఓకే, లవ్ కరెక్ట్. ఇప్పుడు ఓకేనా? నన్నేం చేయమంటారు సిస్టర్? మీరు చెప్పినట్టు ఎవరు నా కంట పడలేదు, నాకు అలాంటి థాట్ రాలేదు. లవ్ చేయలేదు అంటే అది నా తప్పు కాదు కదా సిస్టర్. నా కళ్ళలోకి చూడండి. మీకు ఎంగేజ్ అయింది, ఇంకొద్ది రోజుల్లో పెళ్లి. ఇప్పుడు అలాంటి వాడు మీకోసం వస్తే మీకు ఓకేనా? తెలియట్లేదు. ఎవడిప్పటి వరకు రాలేదుగా. ఒకవేళ వస్తే డ్యూయల్ సిమ్ కి టైం వచ్చింది. రారా నా రంకు మగడా. వై బ్రో? ఐ లవ్ దిస్ సౌండ్. పిచ్చ నయాలా. ఈ సెల్ఫీ సూపర్ గా ఉంది. సెకండ్ నాన్న, నేను చూస్తా. హాయ్. హాయ్ కావ్య. హాయ్ సిస్టర్. హలో. ఐ లవ్ దిస్ సౌండ్. అప్పరా. కమ్ ఆన్. మీరు అమ్మ నాన్న రాలేదు కదా? ఎట్లా అందరూ బాగున్నారు? కరెక్ట్ టైంకి వచ్చావు. అమ్మా, ఆ రోజు మీట్ ఇవిడే రెమో సిస్టర్. ఓ హాయ్. ఐ మీన్ ఆంటీ, నేను బేసికలీ కొంచెం షై టైప్ ఆంటీ. నో హగ్గీస్. నాన్న, ఇవిడే రెమో సిస్టర్. ఓ మై స్వీట్ హార్ట్, మై జుజులిపా. అప్పుంది. ఓ యాక్టింగ్ చేశానా? మేనేజ్ చేద్దాం. నాకు మా డాడీ గుర్తొచ్చారు. సేమ్ యాంగ్రీ బర్డ్ నోస్. నేను మాట్లాడిస్తాను. త్వరగా చెప్పండి. ఏం సిస్టర్, గిఫ్ట్ ఏం లేదా? సిస్టర్, ఎక్కడికి? సిస్టర్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏంటి సిస్టర్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? దీన్ని కిందే ఇవ్వచ్చుగా మీరు. ఇది నాది కాదు. కింద ఒక అబ్బాయి ఎవ్వరికీ తెలియకుండా నీకిమ్మని ఇచ్చాడు. అబ్బాయా? ఓపెన్ చేయండి, చేసి చూడండి డాక్టర్. ఏంటిది? విజిల్. దీన్ని ఇలా తీసుకొని ఇలా ఊదితే
హా, అది నాకు తెలీదా? తెలుసు కదా, మరి ఊదండి. నేను వదును. ఊదమని చెప్తున్నానుగా. సిస్టర్, నాకేం తెలుసు? వాడు మీకు ఇమ్మన్నాడు, ఇచ్చాను అంతే. కావాలంటే మీరే కిందకి వెళ్ళి చూసుకోండి. అయ్యో, హ్యాపీ బర్త్డే. ఒక అమ్మాయి ముందు ఫస్ట్ టైం నుంచున్నాను ఇలా. నిన్ను కనిపెట్టడానికి 27 ఏళ్ళు అయింది. ఇంతకు మించి నేను వెయిట్ చేయలేను, సో టక్ చెప్పేస్తాను. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు వెంటనే ఏం చెప్పక్కర్లేదు, కొంచెం టైం తీసుకో. వెయిట్ చేస్తూ ఉంటాను. అంతా కరెక్ట్గానే ఉంది. వెళ్లేదారిలో క్యాటరింగ్ వాడికి అడ్వాన్స్ ఇవ్వాలి, డబ్బు తీసుకో. ఏమండి, ఆ క్యాటరింగ్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. నా కూతురు కాకుండా ఇంకెవరికి చేస్తానే, అన్నిటికీ లెక్క చూస్తావు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు వెంటనే చెప్పాల్సిన అవసరమే లేదు, కొంచెం టైం తీసుకో. వెయిట్ చేస్తూ ఉంటాను. వేణుగోపాలరావు గారు అబ్బాయి కంప్లీట్ చేశారు. అలాగే మన పార్వతికి అవన్నీ నా లిస్ట్లో ఉన్నాయి, నేను పంపించేస్తాను. నాకెప్పుడు ఓకే చెప్తావు? ఏం మైండ్ సెట్ లో ఉందో తెలియట్లేదే. చెవిలో పెట్టలేదు. అయితే లవ్ లో పడ్డారు. ఏంటి పడ్డారు? చక్కగా మీ కళ్ళల్లోనే తెలుస్తోందిగా. ఏం తెలుస్తోంది? మీ కళ్ళల్లో వాడిని చూసిన మైకం తెలుస్తోంది. మీ ఉంగరం తీసేయడానికి వాడొచ్చేసాడని తెలుస్తోంది. పోయి పని చూసుకోండి. ఏం పాపా, ఈ ఆంటీకి వేరే డైలాగే తెలీదా? అదంతా సరే, ఆ పెద్ద మ్యాజిక్ నువ్వు ఎప్పుడు చేస్తావు? సిద్ధార్థ్ నీతో ఫ్రెండ్ అయ్యాడా? లేదే. వాడు కూడా ఫ్రెండ్ అవని అప్పుడు చేస్తాను. ఓకే ఓకే.
కళ్ళల్లో తెలిసింది ఇప్పుడు మొహంలోనే తెలుస్తుంది. మీరు వాడిని లవ్ చేయడం మొదలెట్టారనుకుంటా. హలో. ఓ సెల్ఫీ, నాకెప్పుడు ఓకే చెప్తా? చూడు, నేను డ్యూటీలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. అయితే ఓకే, ఈవినింగ్ బస్సులో మీట్ అవుతాం. నేను ఎక్కడికి రాను. నేను వస్తున్నా, మనం మీట్ అవుతున్నాం. హలో హలో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. బస్సులో వెళుతుందా వెళ్ళదా? హెచ్చు అయితే తప్పకుండా వెళ్తుంది. ఎస్. ఇక్కడ తమరేం చేస్తున్నారు? అది డ్యూటీ అయిపోయిందిగా, ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేసి. సూపర్, ఒక చోటుకి వెళ్ళాలి, నాతో బస్సులో రండి. బస్సులోనా? అయ్యో, నాకు వీలు పడదే, నాకు వేరే పనుంది. ఏం పనుంది? అది ఇలా టక్కరడితే అబద్ధం చెప్పను. సీరియల్ చూడాలి, వాణి రాణి డబుల్ యాక్షన్. ఈ రోజు వాణి లేదు, రాణిలా మారబోతోందంట. మాతంట, అర్థం చేసుకుంటూ డాక్టర్. నా బంగారం కదా, మీరు ముందు బస్సులో వెళ్తారంట, నేను ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో తెలియదంట, కానీ రావాల్సిన టైంకి కరెక్ట్ గా వచ్చేస్తారంట. ఏంటి ఓకేనా? చెప్తే వినరు కదా. రండి. చూడరా, చేపట్టుకు లాగేస్తారు. అయ్యో, ఏమండి, నేను వెళ్తానండి. ఎక్కడికి వెళ్తారు? రావడానికి. ఏమండి, స్టాపింగ్ వచ్చిందండి, వాడు ఉన్నాడా అని చూస్తూ ఉండండి, నేను వెళ్ళొచ్చేస్తాను. కూర్చోండి. ఆ శనగలు కొట్టేగా, శనగలు సూపర్ గా ఉంటాయి. నేను వెళ్ళి చెరువు పొట్టలు తీసుకొస్తాను, నిమ్మకాయ పిండి నుంచి మరి. అయ్యా, సైలెంట్ గా ఉండు. ప్రభువా, నన్ను కాపాడడానికి ఎవ్వరూ లేరా? నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. ఈ బస్సులో రెండే అందంగా ఉన్నాయి, ఒకటి ఈ రోజు, ఇంకొకటి నీ ఫేస్. ఇంత అందాన్ని ఎప్పుడు చూడలేదు. ఐ లవ్ యూ, ఇట్స్ ఫర్ గిఫ్టింగ్, కమ్ టు డేటింగ్. చింపుడు చుట్టాడా? ఇలా వాలంటీర్ గా వచ్చి దొరికినందుకు థాంక్స్ రా. నేను దొరికానా? దేనికి? ఒరే సింగట్టు రాజేంద్ర, నేను ఎలాగైనా కాపాడరా, త్వరగా రారా రే, ప్లీజ్ రా. అంటే మనం తరం లేదా? అయితే మనం దొరుకుతాం. తప్పుకోమ్మా. సమ్మగా ఉంది. నేను సేట్ లో ఉన్నానా? నాతో వదిలిపెట్టే, మొహం కడుకొచ్చి ట్రై చేస్తా. కొద్ది రోజులు ఈ ఆడవేషం వేసుకునేందుకే ఇంత కష్టంగా ఉంది. ఈ ఆడవాళ్ళందరూ రోజు ఎలా ఈ ఆడవేషం వేసుకుంటున్నారు? ఏబా, డ్రెస్ ఇప్పుతావబ్బా. గోడికుండోడా, చంపేస్తాను. కూతురుగా బండి నడపరా ఎత్తవా? అలాగే బా. రే, రేపటికన్నా వెళ్తావా? ఉదయానికి వెళ్ళిపోతావా? నువ్వు మొత్తం సెట్ అయిందిగా, నేను పెట్టుకొని సెట్ చేసుకుంటాను రా. ఓయ్ సెల్ఫీ. ఇంకేంటి, ఎప్పుడు ఓకే చెప్తావు? ఆ పక్కకు వెళ్ళి కూర్చుంటావా? ఆ పక్కకి వెళ్ళి కూర్చుంటే ఓకే చెప్తావా? నిన్ను ఓకే, ఇప్పుడు చెప్పు. ఊర్లో వేరే అమ్మాయిలే లేరా, లేదా ఎవరైనా ఇవ్వనని చెప్పారా? ఎందుకు నా వెంటే పడుతున్నావు? ఇంత హైట్ గా వైట్ గా కావ్య అనే పేరుతో మా ఊళ్ళో ఏ అమ్మాయి లేదు. అంతేకాకుండా నేను చెప్పగానే ఏ అమ్మాయి బస్సులోనూ రాలేదు. 23 ఏళ్ల పాటు నేను పడేయడానికి ఎవరు ప్రయత్నించకుండా, నీ వెంట పడకుండా నిన్ను సింగిల్ గానే వదిలారంటే
మన ఇద్దరి మధ్య ఒక బస్సు వెళ్తున్నట్టేగా. ఎవరన్నారు నేను సింగిల్ అని? నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది తెలుసు మాకు. తెలుసా? నాకు నెక్స్ట్ మంత్ 2వ తారీఖు పెళ్లి. దట్ ఆల్సో ఐ నో యా. నీకేమన్నా పిచ్చా? అంతా తెలుసు కదా. అయితే ఇంకేంటి, వదిలే. ఇకపై ఇలా నా వెంట పట్టం, ఫోన్ చేయటం, విసిల్ వేయటం ఇవేమి చేయకు. అర్థమైందా? ఇకపై నా వెంట పడవుగా. నేను విజిలేస్తే నువ్వు ఇలా తిరిగి చూడకుండా ఉండు, అప్పుడు వెంట పడకుండా ఉంటాను. బ్యూటిఫుల్ మా. ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు రేష్మాను వదిలేసావా. కొంతమంది అమ్మాయిలకి దూరం అవడానికి ఏమన్నా చేయొచ్చు, కొంతమంది అమ్మాయిలకి దగ్గర అవడానికి ఏమన్నా చేయొచ్చు, తనని పెళ్లి చేసుకోవడానికి ఏమన్నా చేయొచ్చు. నేను చేస్తాను. ఇదేం బాగోలేదు. ఫ్రైడ్ రైస్ అన్నాను. చాలా బాగుంది. టేస్ట్ చేసి చూడండి. ఇది ఎలా ఉంది? యా బాగా ఫ్రైడ్ రైస్ కొంచెం ఏమిటో. హలో, చెప్పవే. నన్ను 2 minutes, ఇప్పుడు వస్తా. రే, ఏంట్రా? ఏం కావాలి నీకు? ఏంటి, పెళ్లి చేసుకుందావా? రా, పెళ్లి చేసుకుందాం. రా, పెళ్లి చేసుకుందాం. ఆగిపోయావేంటి? రా, చేసుకుందాం. నీకు కావాల్సిందే కదా. అది కాదు. ఏంట్రా కాదు? ఏంటి కాదు? కాదు, నేను ఏంటి నువ్వు? ఛీ, సిగ్గుగా లేదు? ఇంకో 1 నెల రోజుల్లో నా పెళ్లి. ఇప్పుడు వచ్చి విసులు కొట్టి ఎప్పుడు ఓకే అంటావు, ఎప్పుడు ఓకే అంటావు అంటే పిచ్చిదానా నేను? నీకు ఓకే చెప్పడానికి? లేదా ఇలా వెంటపడి నన్ను టార్చర్ పడితే ఓకే అంటాను అనుకున్నావా? తప్పే, సారీ. అది చెప్పేద్దామనే వచ్చాను. ఆలోచించా, తప్పనిపించింది, వదిలేశాను. ఇకపై ఫోన్ చేయడం, ఫాలో అవడం, విజిలేయడం ఇవేమీ చేయను. నాకెప్పుడు ఓకే చెప్తావు అని అడిగి టార్చరు పెట్టను. బాయ్. దిగండి. ఇకపై ఫోన్ చేయడం, ఫాలో అవడం, విజిలేయడం ఇవేమీ చేయను. ఇదేం బాగోలేదు. నేను గానీ ఆ రోజు రివర్స్ అవ్వలేదే అనుకో, తను రివర్స్ అయిపోయేది. పిచ్చ కోపంలో ఉందిరా. సూపర్. మూసుకున్నాడు. దీన్నే మెథడ్ యాక్టింగ్ అంటారా? రే, అమ్మాయిలు దగ్గరగా వెళ్తే దూరం అవుతారు, దూరంగా వెళ్తే దగ్గర అవుతారు. ఆ అమ్మాయి నాకు ఎలా దగ్గర అవుతుందో చూడండి. నో, దగ్గర అయిపోయిందే. రే, నా ఫిగర్ వచ్చిందిరా. అయ్యో, నేను వాళ్ళు ఫుల్ గా బుక్ అయిపోయారు అనుకుంటా. అయ్యో, తనకి అడ్రస్ ఎవరు ఇచ్చారో తెలియట్లేదే. రేయ్, నేనే ఊరు మార్చేసాం, పేరు మార్చేసాం కదా అని సర్టిఫికెట్ అడ్రస్ అయినా కరెక్ట్ గా ఉంటుందని రాసిచ్చాను. సూపర్, మంచి పని చేశాను. ఫస్ట్ స్కూల్ డిస్పర్స్. అన్ని ఎవిడెన్స్ లో తీసేసినట్టేగా. ఇంకా ఒకే ఒకటి బ్యాలెన్స్ ఏంటి? అదిగో వస్తుంది చూడు. ఒరేయ్, తలుపు తెరవచ్చు కదరా. నువ్వెక్కడికమ్మా? తలుపు తెరవడానికి గ్యాస్ వాసన వస్తుంది చూడమ్మా. నువ్వే కదా. ముందు మేడం మీదకి వెళ్ళి దాన్ని ఆఫ్ చేయమ్మా. దానికెందుకురా మేడం మీదకి వెళ్ళాలి? అయ్యో, అర్జెంట్ లో అబద్ధం కూడా చెప్పలేకపోతున్నానే. కూలు ఉండమ్మా. ఎలాగో మేనేజ్ చేయరా. వీడొకడు ప్రభుదేవ కజిన్ కదరని పెద్ద ఫీలింగ్. ఎనీ ఐడియా? నీ ఫ్రెండ్. ఆలోచించుకో. అమ్మ కదా ముగించడం అంటే ముగించడం కదరా క్రిస్ గెయిల్.
కర్రతో కొడితే రక్తం రాదు మైకం వస్తుందని డాక్టర్ చెప్పారా? డైరెక్ట్ రివ్యూ చెప్పారు. ట్రై ట్రై. అయ్యో, ఏంట్రా మీ ఆకతానికి హద్దే లేదా? ఎవరో బెల్లు అమ్మమ్మమ్మమ్మ, ఉండమ్మా ఉండమ్మా, నన్ను క్షమించమ్మా, నేను పెద్ద తప్పు చేశానమ్మా. ఏం తప్పు చేసావురా? ఏరా, నర్సు వేషం వేసుకున్న అమ్మాయిని మోసం చేసావా? అవునమ్మా అవునమ్మా, ఆ అమ్మాయినమ్మా ఇప్పుడు బయట నుంచోనుంది. మేనేజ్ చేయడానికి కోఆపరేట్ చేయమ్మా. పాప అమాయక పిల్లలా ఉందిరా. నిజం తెలిస్తే అంతా అయిపోతుందమ్మా. నా లవ్ కి హెల్ప్ చేసి నువ్వేనమ్మా దీని వెడ్డింగ్ కార్డు వరకు తీసుకురావాలి. ఇప్పుడే ఎండ్ కార్డు వేయించి అంతా వివరంగా చెప్పి నీ లవ్ ని కట్ అమ్మా, నేను చెప్పేది వినమ్మా. ఇంత ఫ్రాడ్ పని చేస్తాడా? బాయ్స్, ఇప్పుడు ఏం చేద్దాంరా? దాక్కుందాం. ఈ నైట్ టైంలో నైట్ ఇచ్చి చంపుతున్నావు కదే. ఏంటి సిస్టర్, నైటీ ఓకేనా? భలే చల్లగా ఉంది. రండి వచ్చి పడుకోండి. ఏంటి మీ పక్కన? ఏమిటి ఆటలాడకండి. మీ డాడీ రూమ్ ఎక్కడుందో చెప్పండి, నేను అక్కడ వెళ్ళి పడుకుంటాను. సిస్టర్, ఊరికే కామెడీ కామెడీ. సరే కామెడీ చేసిన చాలు, వచ్చి పడుకోండి. అది వర్కౌట్ అవ్వదు. నా కాళ్ళు చేతులు తిన్నగా ఉండవు, మీ మీద పడతాయి. అందువల్ల నేనేం చేస్తానంటే ఇలా కింద పడుకుంటాను. సిస్టర్, వచ్చి పడుకోండి. డాక్టర్, నేను పెళ్లికి ముందు ఎవరి పక్కన పడుకోనని మా అమ్మ మీద ఒట్టేశాను. అయ్యో, ఒట్టేసిన మొహం చూడు. మిమ్మల్ని చేసుకోబోయాడు పాపం. కానీ మిమ్మల్ని చేసుకోబోయేవాడు సూపర్. లవర్ ఇంట్లో పడుకునే అదృష్టం ఎంతమంది లవర్స్ కు దొరుకుతుంది, అది తన నైటీనే వేసుకుని. సిస్టర్, అమ్మయ్య పడుకుంటారు. హలో, ఓయ్ సెల్ఫీ, ఎవరు? నువ్వు ఇవాళ పింక్ సారీలో పిచ్చి అందంగా ఉన్నావు. నువ్వా? వెంటపడి నువ్వు విసిలేను అన్నావు, కాల్ చేస్తున్నావు? ఏం లేదు, నా గుండెల్లో బాణం గుచ్చుకున్నట్టు ఒక ఫీలింగ్. నువ్వేమన్నా తలుచుకున్నావేమో అని కాల్ చేశాను. ఏంటి, నాకేమైనా పని లేదనుకున్నావా? అయితే నన్ను తలుచుకోవాలా? లేదే. ఓకే బాయ్. ఒక నిమిషం. గుడ్ నైట్. మీట్ అవుదామా రేపు కాఫీ షాప్ లో? ఒక్క 5 నిమిషాలు, కాఫీ చల్లారే వరకు. నేనెందుకు నేను మీట్ అవ్వాలి? నీకు తెలుసు కదా నాకు ఎంగేజ్మెంట్ అయింది. నన్ను పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు అనుకో. కాఫీ తాగాక నచ్చలేదని చెప్పాయి, నాకోకే. నీకోకేనా? కాదు. వాట్ ఎన్ ఐడియా సర్జీ, నటుడురా. ఇదేం బాగోలేదు. నన్ను పెళ్లి చేసుకో. ఇది చాలా టూ మచ్ చెప్తున్నా. ఏది? ఎంగేజ్మెంట్ అయి కొద్ది రోజుల్లో పెళ్లి కాబోయే అమ్మాయి వెనక తిరగటం. ఏ నమ్మకంతో నా వెనక తిరుగుతున్నావు? ఎంగేజ్మెంట్ అయి కొద్ది రోజుల్లో పెళ్లి కాబోయే అమ్మాయివి నాతో కాఫీ తాగడానికి వచ్చావే, ఆ నమ్మకంతోనే. ఓయ్, నేను మాట్లాడడం ఇంకా పూర్తవలేదే. కాఫీ చల్లారే వరకేగా అన్నావు. ఏయ్, ఆగు కావ్య, నాకింకా సమాధానం చెప్పలేదే. దీంతో ఆపేద్దాం. అందమైన అమ్మాయిలు ఆపేద్దాం అనకూడదు, ఇలా పట్టుకుందాం అనాలి. ఓయ్, నీ పేరేంటి? ఓయ్, చల్లగా ఉంది కదా? నాకు వేడిగా ఉంది.
నేను ఒకటి అడగనా? ఏంటి, నాకు వంట చేయడం వచ్చని అడగబోతున్నావా? కాదు, నేనంటే నీకెందుకంత పిచ్చి? నిజంగానే నాకు తెలియడం లేదు కావ్య. నువ్వే నా కళ్ళల్లో వెతికి చెప్పాలి నువ్వంటే నాకెందుకు ఇంత పిచ్చో. ఇదిగో ఈ నవ్వై ఉండొచ్చు, ఈ కళ్ళై ఉండొచ్చు. నువ్వు నన్ను ఎంత కాదన్నా మళ్ళీ మళ్ళీ నీ వెంట పడమంటున్నాయి. అన్నిటినీ మించి నీకంటే అందమైన ఈ మచ్చ నన్ను చిత్రవద చేయమని ఎవరో పంపినట్టుంది. నన్ను ఏడిపించింది చాలు కావ్య. ఇక నువ్వు దూరంగా ఉంటే నేను సహించలేను. ఒక్క నిమిషం ఆగు. కావ్య, నీతో మాట్లాడాలి. నీ చేతికి ఉంగరం లేకుండా, నీకు ఎంగేజ్మెంట్ కాకుండా నేను ఇలాగే నీ వెంట పడుంటే నువ్వు నాకు ఓకే చెప్పేదానివా కావ్య? ఓయ్, ఇప్పుడు పూణేలో పెద్ద వర్షం. ఏమిటి ఇలా తడిచిపోయొచ్చా? బుద్ధుందా? డార్లింగ్, ఎక్కడైనా వెయిట్ చేసి వచ్చిండొచ్చు కదా. ఓయ్ సూర్యుడా, ఎప్పుడొస్తావు? రాకుండా ఉండిపోకు. టుమారో ఇస్ అ వెరీ బిగ్ డే. నెక్స్ట్ వీక్ నేను లండన్ వెళ్ళాలి. సో మన పెళ్ళిని క్యాన్సిల్ చేయమని చెప్పాను. హీరో వరీ, నేను రేపే మన పెళ్లి పెట్టుకుందాం చెప్పాను. కానీ మీ డాడ్ రేపు ముహూర్తం లేదు, ఎల్లుండి పెట్టుకుందాం అన్నారు. సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో, నీకు నాకు. హలో, నాకు బాధగా ఉందమ్మా. తనని మోసం చేశానేమో అని కూర్చుతోందమ్మా. ఈనాడు తను నన్ను లవ్ చేయడానికి చేయాల్సిన అన్ని పనులు చేశాను. రేపు చెప్తాను అన్నప్పటి నుంచి నేను చాలా స్వార్థంగా ఆలోచించానేమో అని చాలా బాధగా ఉందమ్మా. ఆ అమ్మాయి నాకు దక్కితే నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, జీవితంలో ఇంకెప్పుడు ఒక చిన్న అబద్ధం కూడా చెప్పనమ్మా. రే, నువ్వేం తనని మోసం చేయలేదురా, తనని అంతలా ప్రేమించావురా. నువ్వు చేసింది నీకు తప్పనిపిస్తోందిగా. రేపు తనని కలిసినప్పుడు నేనిదంతా నీకోసమే చేశానని చెప్పరా, తను తప్పకుండా అర్థం చేసుకుంటుంది. అనవసరంగా ఏదేదో ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. త్వరగా వచ్చి పడుకో. నేను ఇది తీసుకుని ఉండకూడదు, నీతో మాట్లాడి ఉండకూడదు, నేను మీట్ అయి ఉండకూడదు. ఆలోచించాను, వర్కౌట్ అవుతావు. కావ్య, ఇప్పుడు సడన్ గా ఏమైంది? కావ్య ఆగు, కావ్య ఆగు. అసలు నీ సమస్య ఏంటో చెప్పు, కానీ లవ్ లేదని మాత్రం అనుకో. ఏ, నీకు అర్థం కాదు, ఒకసారి చెప్తే. ఏమర్థం కావాలి? ఏమర్థం కావాలి? నీకు వాడికి ఎంగేజ్మెంటే అయింది, కానీ ఇంకా పెళ్లి అవ్వలేదుగా. కావ్య, వాడి నీ వేలికి ఉంకరమే తొడిగాడు, దాన్ని ఈజీగా తీసేయచ్చు. కానీ నీ మనసులో ఉన్నదాన్ని నువ్వు అనుకునేలా వచ్చే నెల కాదురా పెళ్ళి. తెల్లారితే రిజిస్టర్ ఆఫీస్లో. కావ్య, ఏమంటున్నావు? రేపా? అవును,
రేపే. కావ్య, ఇప్పుడు చెప్తున్నాను, నేను నిన్ను అంత ఈజీగా మర్చిపోలేను. కావ్య, చివరిగా అడుగుతున్నాను, నీకు నా మీద రింగ్ ఏది? ఎవడైనా ఫీల్ అయితే బార్కి వెళ్ళి ఎడతాడు. ఈడేంట్రా అంటే బాస్ ముందు ఎడుతున్నాడు. అబ్బా అమ్మబ్బా, ఇవ్వబ్బా బాట్లు ఇవ్వబ్బా. గుడ్ మార్నింగ్ మదర్. ఇప్పుడు ఏం జరిగిందని పీకల దాకా తాగావు? నాకు లవ్ ఫెయిల్యూర్ అయింది మదర్. అయ్యయ్యో. నువ్వు నాకు ప్రాణం పోసావు, అది నా ప్రాణం తీసేసి వెళ్ళిపోయింది. రేపు దానికి పెళ్ళంట. రే, వాడు ఏమంటున్నాడు రా? తెల్లారితే తనకి పెళ్ళట. నాకేమన్నా చెవుడా? అదే నన్ను లవ్ చేయలేదంట మదర్. మగ పిల్లలు ఏడవకూడదురా. ఓ, మగపిల్లల్ని ఏడిపించకూడదని ఆడపిల్లలకి వెళ్ళి చెప్పు. నిజంగా నేను తట్టుకోలేకపోయాను మదర్, అందుకే తాగాను. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని సినిమాల్లో చెప్తూ ఉంటారు, నువ్వు వినలేదా? అలాగే సినిమాల్లో లవ్ సీన్లు వచ్చేటప్పుడు లవ్ ఇస్ ఇంజూరియస్ టు లైఫ్ అని చెప్పాను. పిచ్చోళ్ళగా వాకుకు, ఇంటికి రా, దిగు. నువ్వు నమ్ముతున్నావో లేదో, నేను నమ్ముతున్నాను రా. ఆ పిల్లే నా కోడలి పిల్ల. మనం దేన్నైనా మనసులో సిన్సియర్ గా అనుకుని చేస్తే అది తప్పకుండా జరుగుతుందా? నువ్వు ఉండమ్మా, ఏదో పంచడేలాగని ఫీలింగ్. ఇక్కడ ఒక్కొక్కడికి తడిసిపోతాను. అమ్మా, తనే ఫోన్ చేస్తుందమ్మా. తీరా తీ. హలో సిస్టర్. హలో, ఓరి దుర్మార్గుడా. సిస్టర్ నన్ను లవ్ చేయని టార్చర్ పెట్టారు. వాడెందుకు నా లైఫ్ లోకి వచ్చాడు, నన్నెందుకు లవ్ చేస్తున్నాడని చెప్పాడు. 10 రోజుల్లో అంతా మార్చేశాడు. వాడు మిమ్మల్ని కలవకుండా ఉంటుంటే నేను ఈ పాటికి మా అమ్మ నాన్న చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? ఎవడి మగపిల్లి వారికి ఫోన్ చేసి నేను ఒక లవ్ చేస్తున్నాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. ఏంటి కావ్య? ఏడవకు, ఒక్క ఫోటో మొత్తం నాశనం చేసావుగా, ఇంకెందుకు ఏడుస్తావు? క్షమించండి, నేను చేసింది తప్పే. నాకు ఇంతకన్నా వేరే మార్గం తెలియలేదు. నేను వాడిని ప్రేమించకూడదని ఎంతో ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు నాన్న. ఇప్పుడు కూడా నాకు మా నాన్నే ముఖ్యం. నేను లవ్ చేయనని చెప్పి వచ్చాను, కానీ ఒక్కరోజే ఉండలేకపోయాను. ఇంకా జీవితాంతం వాటి మర్చిపోయి బతకలేను నాన్న. నేను సంతోషంగా ఉండను. ఎక్కడ సంతోషంగా ఉంటావో అక్కడికి పో. తనేదో చిన్నపిల్ల అంటే మీరు కూడా ఏంటండి ఇంకా ఎందుకు నిచ్చున్నావు? మేము ఎవరి సంతోషానికి అడ్డుగా ఉంటాం, మాకు ఎవరు అక్కర్లేదు. నేను వాడిని ప్రేమిస్తున్నాను. ఏమే, మా అమ్మ నాన్న నా కోసం 10-15 చోట్ల పిల్లని చూసి పెడితే వాళ్ళలో నాకు పిల్లని నచ్చి ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఫ్లైట్ ఎక్కొస్తే నువ్వు వాడు కలిసి గేమ్ ఆడతారు. అది చూస్తున్నాడు వేలు చప్పరిస్తూ కూర్చోవాలా? చూడు, రిజిస్టర్ ఆఫీస్ లో అనుకున్నట్టుగా ఈ పెళ్లి జరిగి తీరాలి. 3 నెలల తర్వాత నేనే నీకు డివోర్స్ ఇస్తాను. ఆ తర్వాత నువ్వు ఎవరినైనా లవ్ చేయి, ఎవరితోనైనా తిరుగు. ఐ డోంట్ కేర్ అ షిట్. ఎందుకంటే నువ్వు వద్దు అని నేనే అనాలి.
నీ అంతటి నువ్వు కారెక్కు. నిన్ను లాక్కెళ్తే నాకే అవమానం. లాక్కెళ్ళరా, నిన్నేరా లాక్కెళ్ళరా, చూద్దాం. లాక్కెళ్ళే మొహం చూడు, మొహం. లాక్కురండి రాదని. ఏంటే బిల్డప్పా? ఇంతవరకు నన్ను డాక్టర్ గానే చూసావు, బట్ బేసిక్ గా నేను బాక్సర్నే. రే భాస్కర్, నేను కూడా అదే చెప్తున్నాను. ఇంతవరకు నేను ఆడదానిగానే చూసావు, మగాడిగా చూడలేదుగా. ఉండండమ్మా, మీరు జెంట్స్ కాబట్టి కరాటే తెలుసు, కానీ నేను లేడీని. పట్టుకోండి రాదని. టూ మచ్ చేయకుండా రా. రావే. నీకేమన్నా లవ్వర్ బాయ్ అనే ఫీలింగా? ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని లవ్ చేస్తావా? పెళ్లి కొడుకు అయిపోయాడు, పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అయిపోయారు. నాకు ఇప్పుడు ఓకే చెప్పొచ్చు కదా. ఒక నిమిషం, దీన్ని ఎలా సైలెంట్ పెట్టాలో అర్థం కావట్లేదే. ఏదో అర్జెంట్ లో. ఇది రెమో సిస్టర్ ఫోన్ కదా? ఆవిడకేమైంది? ఆవిడ్ని కాపాడేశాను, బట్ ఆవిడ ఫోన్ ని మిస్ చేసుకుని వెళ్ళిపోయారు. అందుకే దాన్ని తీసుకుని మీరే మాట్లాడండి. హలో సిస్టర్, నర్సి మీరు త్వరగా రండి సిస్టర్. సిస్టర్, నన్నెందుకు వదిలేసి వెళ్ళావు? సిద్ధార్థ్ కూడా నాతో ఫ్రెండ్ అయ్యాడు తెలుసా? సిద్ధార్థ్ కూడా నాతో ఫ్రెండ్ అయితే పెద్ద మ్యాజిక్ చేస్తానన్నావుగా. నేను మ్యాజిక్ చేసి పోయిలా మారగలను. అది ఇంకెప్పుడైనా చేస్తాను. నువ్వు మ్యాజిక్ చేయకపోతే నేను ఆపరేషన్ కి వెళ్ళను. గుడ్ గర్ల్ కదా, నువ్వు ఆపరేషన్ చేయించుకొని తిరిగి వస్తావంట. అప్పుడు నేను మ్యాజిక్ చేసి చూపిస్తానంట. నేను రాకపోతే ఆ మ్యాజిక్ చెయ్యవా?
చేస్తున్నాను. కావ్య ఆపరేషన్ చేయించుకుంటావా? కావ్య ఆగు కావ్య. కావ్య నేను చేసిందంతా తప్పే. దాన్ని నేనేం చేయాలో చెప్పు, చేస్తాను. కానీ నన్ను వద్దని మాత్రం చెప్పకు కావ్య. కావ్య ప్లీజ్. నేను నిన్నెంతగా నమ్మానో తెలుసా? ఏమేమి వదులుకున్నానో తెలుసా? నన్ను కన్నవాళ్ళు అందరి ముందు ఎన్ని అవమానాలు పాలైనా పర్వాలేదని వాళ్ళని కాదనుకొని వచ్చాను నీకోసం. కానీ నువ్వు ఇంత చీప్ గా ప్లాన్ చేసి మోసం చేసావు. ఇదే నీ లవ్వా? ఇంకేది లవ్ చెప్పు. ప్రేమించిన అమ్మాయిని త్యాగం చేయడమా, లేదా ప్రేమించిన అమ్మాయిని మనసులో తలుచుకుంటే ఇంకొక అమ్మాయితో బతకడమా? నాకు తెలీదు. నాకు తెలిసిందే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అంతే. నాలాంటి మామూలు అబ్బాయిలకి అవకాశాలు వెతుకుంటూ రావు కావ్య. మేమే ఏర్పరచుకోవాలి. ఆ రోజు వాడికి ఎందుకు నచ్చాడని అడిగినప్పుడు ఏమన్నావు? వాడు డాక్టర్, బాగా చదువుకున్నాడు, వెల్ సెటిల్డ్ అన్నావు కదా. ఇప్పుడు చెప్పు, నేనేం చదువుకున్నాను, ఏం పని చేస్తున్నాను, నా గురించి అసలు నీకేం తెలుసు చెప్పు. తెలీదు. ఏమీ తెలియకుండా నా కోసం అన్నిటినీ వదులుకొని వచ్చావుగా. దీనికోసం ఇవన్నీ చేశాను. అర్థం చేసుకో కావ్య, నేను చేసిన తప్పో రేటో నాకు ముఖ్యం కాదు. నాకు నువ్వే ముఖ్యం కావ్య. నువ్వు మాత్రమే. ఏమైనా నేను నీ చేయి పట్టుకోవాలి జీవితాంతం. ఇలా చూడమంటే సాధ్యమా? స్వప్నముల్లో అస్వప్నం, సత్యముల్లో అసత్యం, నాలో నేను మటుమాయం. ప్రేమ ప్రపంచంలోని ఏ అమ్మాయికి తెలీదు కుర్రాళ్ళు చేసే సగం తప్పులకి కారణం అమ్మాయిలే అని. కానీ కుర్రాళ్ళకి వేరే దారి నాలా ఇలా నడి రోడ్లో నుంచోవాల్సిందే. హలో నాకెప్పుడు ఓకే చెప్తావు? రే, నీకెన్నిసార్లు చెప్పినా బుర్రకే కదా, ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? నువ్వెంత ట్రై చేసినా నీకు ఓకే అని చెప్పను. పెట్టే ఫోన్. ఎక్స్క్యూజ్ మీ, ఐడియా నెంబర్ 3. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? అయ్యో వీడి సోది. రే, నీకు పిచ్చి పట్టిందా? నీకు చెప్పాను కదా అది అమ్మాయే కాదు. అవును, అది అమ్మాయే కాదు, నా దేవత. పోరా. ఓకే ఉమన్. ప్రభు, నా దేవత నాకు కనిపించేలా చెయ్యి. ఈ వయసులో ఇది అవసరమా? జారు పడితే పడితే పట్టుకోవయ్యా. వాడేవాడివే గ్రాండ్ ఫా. ఎవరబ్బా? నువ్వు అబ్బా. నువ్వేరా నేను ఏ గెటప్ లో వచ్చినా ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నావు. హాయ్ పాపా. హాయ్ తాత. ఈ రోజు ఎందుకు హాస్పిటల్కి రాలేదు? అదా, ఏంటి పాపా ఏమైంది? ఎందుకు కట్టతడి పెట్టుకుంటున్నావు? ఆ రాస్కల్ మళ్ళీ వచ్చాడా? లేదు, ఫోన్ చేశాడు. బాగా టార్చర్ పెడుతున్నాడు తాత. 46 నంబర్లు మార్చాను, ఎలా కనిపెడుతున్నాడో తెలియట్లేదు. అవును పాపా, నాకొక సందేహం. నిజం చెప్పు, నీకు వాడి మీద లవ్వే లేదా? వాడి మీద వేషం తీస్తే దొరికిపోతాడని తెలుసు కూడా వాడు వేషం తీశాడు. అదే తాత వాడు. వాడి మనసుకి నచ్చితే వాళ్ళ కోసం ఏమన్నా చేస్తాడు. కానీ కొంచెం ఫ్రాడ్.
నట సామ్రాట్. అవును పాప. కానీ లవ్ కొంచెం కాదు, ఎక్కువే ఉంది. అరే కానీ ఇంకోసారి నన్ను మోసం చేయకూడదనే ఇలా తిప్పించుకుంటున్నాను వాడిని. బా బ్రిలియంట్ పాప. నిన్నెవరైనా మోసం చేయగలరా నా చిట్టి తల్లి? సరే, ఎప్పుడు లవ్ ని నాతో చెప్పబోతే వాడితో చెప్పబోతున్నావు? అదే ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ మంత్ వాడి బర్త్డే. నా బర్త్డేకి వాడు ప్రపోజ్ చేసినట్టు అదే టైప్ లో ఈ సిటీయే అదిరిపోయేలా ఒక సూపర్ ప్లాన్ ఉంది. వారే వా. ఏంటి బాబా, ఏమైంది? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో, అర్జెంట్ గా మేకప్ వేసుకునేటప్పుడే అనుకున్నాను. ఏంటి బాబా, కిస్ ఇస్తావా? కాదురా, నీకు నాలుగు ఇస్తాను. నన్నెందుకు ప్రపోజ్ చేసావు? నాకు లూజ్ లా కనిపిస్తుందా? చూస్తే తెలియట్లేదు, కానీ మాట్లాడితే కనిపెట్టేయచ్చు. రేయ్, నిన్ను పొరకేడి తాత. పెళ్లికి నేనుంటుంది. అబ్బా ఉండబ్బా, ఇప్పుడు కేక్ ఎట్టిపోయాలో తెలియట్లేదమ్మా. అయ్ కావ్య, ఆగమంటున్నానా? పోవే పో. నా నెక్స్ట్ సినిమాలో శ్రీదివ్య హీరోయిన్. తనతో మాట్లాడి లైన్ లో పెట్టి తన్నే పెళ్లి చేసుకుంటాను. ఆ వీడియోని అన్ని ఛానల్స్ లో వేస్తారు, మళ్ళీ మళ్ళీ వేస్తారు. దాన్ని చూసి ఏడవ్వే, బాగా ఏడు. తొందరపడి శ్రీదివ్య అనేసాం, కాంట్రవర్సీ ఏం రాదుగా, పర్లేదులే. ఏ ఓయ్, నాకెప్పుడు ఓకే చెప్తావు? బట్ నేను ఫ్రాడ్ ని, అబద్ధాలు ఆడతాను, నట సామ్రాట్ని. పర్వాలేదు, నన్ను పెళ్లి చేసుకో, అడ్జస్ట్ అయిపోతా. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ముందు ఫస్ట్ టైం నించున్నాను. ఇలా నీతో ఓకే చెప్పించడానికి 6 నెలలు పట్టింది. సో ఇంతకంటే వెయిట్ చేయడం నా వల్ల కాదు. టక్ అని చెప్పాయి, అర్జెంటుగా పెళ్లి చేసుకుందామా? డబల్ ఓకే. నీ వల్ల వీళ్ళు డిశ్చార్జ్ అయినా వెళ్ళట్లేదు. వై తాత? నన్ను తాత అని పిలవకు డార్లింగ్. అయితే అదే ఓల్డ్ మ్యాన్ అని పిలవాలని అడుగుతున్నాను. ఇదిగో సిల్కు, మేమెవరం గొడవ పడం. మాలో ఎవరిని లవ్ చేస్తున్నావో చెప్పు, మిగతా వాళ్ళని డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతాం. అంతే కదా? సరే, వెళ్తున్నా. హాయ్ సిస్టర్. హలో డాక్టర్. నా పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. మీకు పెళ్ళా? ఏమండి, మీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని తెలిస్తే నేను వచ్చి పిల్లని అడుగుంటానుగా. ఫంక్షన్ కి వచ్చి ఉంటాను కదా. ఇది ఇంట్లో ఫిక్స్ చేసిన మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? డాక్టర్, లవ్ మ్యారేజ్ లో మాట వినని అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టు తిరిగి అమ్మాయిలే చేసుకుంటారు. లూజ్ గా మాట్లాడకండి సిస్టర్, మీరు చెప్పే దాంట్లో ఏ లాజిక్ లేదు. ఇందులో లాజిక్ లేని చూడకూడదు, ఓన్లీ మ్యాజిక్. వాడి ఫోటో ఉందా? చూపించండి. కథలు చెప్పకండి డాక్టర్, వీడు మిమ్మల్ని లవ్ చేస్తున్నాడా? వీడు కట్ 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 కట్. మా అమ్మ నాకు ఎప్పుడు చెప్తూ ఉంటుంది, కానీ నేను నమ్మేవాడిని కాదు. ఇప్పుడు నమ్ముతున్నాను. మనం దేన్నైనా సిన్సియర్ గా ట్రై చేస్తే అది మనకి తప్పకుండా దొరుకుతుందండి.